గారు చక్కగా మాట్లాడారు. కొద్దిసేపు దేవుని వాక్యం చదువుకుందాము. దేవుని వాక్యం చదువుకుందాం కదా. యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. ఐదవ వచనం చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడింది, మన దోషములను బట్టి నలగొట్టబడింది, మన సమాధానాత్మకమైన శిక్ష అతని మీద పడింది. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. నిజంగా యెషయా ప్రవక్త ఎన్నో వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచనము ఏంటి? ఆ ప్రవచనం అంటే మన అతిక్రమ క్రియల కొరకు అతడు గాయపరచబడతాడు అనేది ప్రవచనం. మన దోషాన్ని బట్టి అతడు నలగొట్టబడతాడని ప్రవచనం. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడుతుంది ఒకరోజు అన్నది ప్రవచనం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అని ప్రవచనం. మనమందరం గొర్రెల వలె తప్పిపోతుంది. దేవుని ప్రవక్తలు, యెషయా ప్రవక్త ఈ యొక్క గుడ్ ఫ్రైడే గురించి, యేసు ప్రభువు సెలవులో చనిపోతాడన్న విషయాన్ని ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ప్రవచించడం జరిగింది. వేల సంవత్సరాల క్రితమే ఇలాగా యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించి మనుషులందరి పాపముల కొరకు చనిపోతాడు, నలగొట్టబడతాడు, అవమానించబడతాడు, గుద్దబడతాడు, తృణీకరించబడతాడు, శిలువ మోయబడతాడు అని ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనమే ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే మనం జరుపుకుంటున్నాం. గుడ్ ఫ్రైడే అంటే సంతోషకరమైన శుక్రవారం. ఎందుకు సంతోషం అంటే ఆ సెలవులో, అప్పట్లో సెలవుని ఎవరికి వేసేవాళ్ళంటే నేరాలు ఘోరాలు చేసిన వారిని అప్పటి తరంలో సెలవు వేసేవాళ్ళు గొప్ప ఘోరంగా. ఆ సెలవులో ఘోరాతి ఘోరముగా సెలవు వేసి చంపేవాళ్ళు. అదే విధముగా యేసు ప్రభువుని కూడా సిలువ వేయడం జరిగింది. అయితే అందరూ ఆయన సిలువ వేసినప్పుడు అతనితో పాటు ఇద్దరి దొంగలు కూడా సిలువ వేశారు కదా. సిలువ ఇద్దరిని సిలువలో యేసు ప్రభు కుడి ప్రక్కన ఒకరిని, ఎడమ ప్రక్కన ఒకరిని సిలువ వేశారు. ఆ దినాల్లో ఒకడంటున్నాడు, నువ్వు దేవుడివైతే నీవు తప్పించుకొని మమ్మల్ని కూడా రక్షించు, కాపాడు. ఇంకొక దొంగ అంటున్నాడు, నోర్మోయ్, ఏం మాట్లాడుతున్నావు? మనమంటే పాపం నేరాలు ఘోరాలు చేసాం కాబట్టి ఈ శిక్షకు మనము పాత్రలము. ఈ సిలువ వేయడానికి మనకు తగిన వారు మనము. ఆ యేసు ఏమీ పాపం చేయలేదు. మూసుకో అని యేసు ఈ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ మీ వెన్ యు ఆర్ కమింగ్ బ్యాక్ to bring all your people.
ప్రభువా నీవు మరలా నీ ప్రజలైన వారిని తీసుకుని వెళ్ళడానికి అని ఈయన ఆలోచన. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను నీవు నాతో కూడా పరదేశంలో ఈయన ఎప్పుడో వస్తుంది కదా, అప్పుడు తీసుకుని వెళ్ళి నీ రాజ్యం జ్ఞాపకం చేసుకుంటున్నాను, మళ్ళీ వచ్చి తీసుకుని వెళ్తానని చెప్పలేదు కదా, అప్పుడు తీసుకెళ్తాను. కానీ యేసయ్య అంటున్నాడు, ఇదిగో నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. పశ్చాత్తాపడిన వారికి వెంటనే మోక్షం. పశ్చాత్తాపడిన వారికి వెంటనే మోక్షం లభించింది. ఎంత అదృష్టవంతుడంటే ఈ లోకంలో అత్యంత అదృష్టవంతుడంటే ఆయనే కదా. డైరెక్ట్గా నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎంత భాగ్యం కదా. ఈయనతో పాటు వెళ్ళిపోతున్నా అంట. ఏమి భాగ్యం, ఎంత భాగ్యం అసలు. హ్యాపీయెస్ట్. ఎంత ఆనందము, ఎంత ఆనందము, చెప్పసాధ్యమా. ఎంత ఆనందము, ఎంత ఆనందము, చెప్పసాధ్యమా. రాజైన క్రీస్తు నా పాపములన్నీయు మన్నించి వేసేగా. రాజైన క్రీస్తు నా పాపములన్నీయు మన్నించి వేసేగా. ఆయన పాడుకుంటున్నాడట. రాజైన క్రీస్తు నా పాపములన్నీ మన్నించి, ఇదిగో నేను నీవు నాతో కూడా ఉంటావయ్యా. ఆహా, ఎంత ఆనందం. ఆ పాట పాడుకుంటూ ఉన్నాడు. ఎంత ఆనందము, ఎంత ఆనందము, చెప్పసాధ్యమా. రాజైన క్రీస్తు నా పాపములన్నీయు మన్నించి వేసేగా. రాజైన క్రీస్తు నా పాపములన్నీయు మన్నించి వేసేగా. ప్రియులారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నా పాపము క్షమించు అని ఎవరైతే అడుగుతారో వాళ్ళు వెంటనే క్షమిస్తారు. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం. నీవు అడిగిన వెంటనే నీ పాపములు క్షమించడానికి ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయడు. Yes, He is ready to forgive you whenever you ask your sins. Lord, please forgive me. Lord, please forgive me. When you are asked the apology, God will forgive you. There is no late. There is no 1 second late. ప్రియులారా, అదేవిధంగా ఈ దొంగను క్షమించేశాడు. దొంగను క్షమించేశాడు. ప్రసంగంలో ఒక పాట పాడడం కూడా అలవాటు చేసుకుంది. ప్రసంగంలో ఒక పాట దానికి సంబంధించిన ఒక ఎత్తుకోదు. చాలా బాగుంటుంది ప్రసంగం. ప్రసంగము మీరు చేసే ప్రసంగము ఒక పాట దానికి 1, 2, 3 పాటలు యాడ్ చేసుకోండి ఆ వాక్యానికి సంబంధించి. చాలా బాగుంటుంది. ప్రియులారా, ఇక్కడ శిలువలో యేసుతో వేలాడుతున్న దొంగ వెంటనే క్షమాపణ పొందాడు. ప్రియులారా, ఎప్పుడైనా కూడా నీవు దేవుని క్షమాపణ అడుగుతూ వెంటనే క్షమిస్తాడు. ఇక నీవు ఆ పాపం విషయంలో దేవుడు క్షమించినాడు లేదని డౌట్ పెట్టుకో. వెంటనే డౌట్ వస్తే వెంటనే శిలువలో దొంగను క్షమించినది జ్ఞాపకం చేసుకో. వెంటనే క్షమించినది మీరు శిలువలో దొంగను జ్ఞాపకం చేసుకోండి. మీ డౌట్ అంతా వెళ్ళిపోతుంది.
నీ అనుమానం అంతా వెళ్ళిపోతుంది. యేసు ప్రభు యొక్క మహాకృప, మహాప్రేమ అంత గొప్పది. దాన్ని వివరించలేకపోతాడు. అది ఏ భక్తుడు వివరించలేకపోతాడు. ఎంత వివరించినా ఆ ప్రేమను, ఆ క్షమాపణను ఎవరు వివరించినా అది తరగనిదైంది. ఆ ప్రేమ, కలువరి ప్రేమ ఎంత వర్ణించినా వర్ణన సరిపోవడం లేదు. ఆ శిలువ ప్రేమకు సరిపోవడం లేదు. శిలువలోని క్షమాపణకు సరిపోవడం లేదు. ఏ పోలిక! ఎంతో మంది భక్తులు పోలిక చేస్తున్నారు, కానీ సరిపోవడం లేదు పోలిక. పాటలు రాస్తున్నారు క్షమించినట్టుగా. ఎన్ని పాటలు రాసినా ఇంకా కొత్త కొత్త పాటలు వస్తూనే ఉన్నాయి. ఎన్ని పాటలు రాసినా ఇంకా రాస్తూనే ఉన్నారు. ఎన్ని భాషలు రాస్తున్నారు? ఒక భాషని, నా తెలుగు ఒక్కటేనా? యేసుప్రభు గురించి, యేసుప్రభు ప్రేమ గురించి, యేసుప్రభు త్యాగాన్ని గురించి, యేసుప్రభు మరణాన్ని గురించి, యేసుప్రభు తిరిగి లేచిన దాని గురించి. తెలుగు భాష ఒక్కటేనా? ఇంగ్లీష్ భాష ఒక్కటేనా? మలయాళం భాష ఒక్కటేనా? తమిళ్ ఒక్కటేనా? కేరళ భాష ఒక్కటేనా? ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో రాస్తూ ఉన్నారు. ఆయన ప్రేమను కూర్చు, ఆయన క్షమాపణను కూర్చు. అయినా పుట్టుకొస్తున్నాయి. అంత గొప్ప ప్రేమ అండి. అలాంటి వర్ణించలేని ఆ ప్రేమను నీవు పొందుకుని ఉన్నావు. ఈరోజు ఎలా పొందుకుని ఉన్నావు? ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించయ్యా. నేను దొంగను, నేను వ్యభిచారిని, నేను మోసగాన్ని, సినిమాను చూసేవాడిని, సెల్ ఫోన్లో నాకు ఇష్టం వచ్చినట్టు చూసి చెడిపోయిన వాడిని, నా కళ్ళు చెడగొట్టుకున్నాను, నా ఆలోచన చెడగొట్టుకున్నాను, నా బుద్ధిని చెడగొట్టుకున్నాను. ప్రభువా, నన్ను క్షమించాలి నేను అడిగేవే. అప్పుడు వెంటనే క్షమాపణ ఇచ్చేశాను. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా నిన్ను క్షమించి వేశాడు. దీన్ని నమ్ము, దీనికి నమ్ము. నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావయ్యా. నీవు ఎక్కడ ఉంటావట? పరదేశంలో. ఎంత ఛాన్స్ అండి కదా! అలాగే ఛాన్స్ మనకు దొరుకుతుంది. లాస్ట్ వరకు ఆడదాంలే అనుకోవద్దండి. నాకు అలాంటి ఛాన్స్ దొరుకుతుంది. ఛాన్స్ దొరికింది. అక్కడ పశ్చాత్తాపడ్డాడు, ఇంకోటి పశ్చాత్తాపడలేదు. అది కూడా ఒకడు పశ్చాత్తాపడ్డాడు, ఇంకొకడు పశ్చాత్తాపడలేదు. వెంటనే అతన్ని క్షమించలేకపోయాడు. ఇతన్ని క్షమాపణ అడిగాడు. వీళ్ళని ఎప్పటికైనా నువ్వు క్షమాపణ అడిగితేనే నీకు క్షమాపణ దొరుకుతుంది. దేవుని మందిరానికి వచ్చి నువ్వు క్షమాపణ అడిగితేనే నీకు క్షమాపణ దొరుకుతుంది. మందిరానికి వచ్చి కూడా క్షమాపణ అడగకుండా వెళ్ళిపోతే నీకు క్షమాపణ ఉండదు. వీళ్ళగా క్షమాపణ అడిగావా, వెంటనే ఒక సెకండ్ కూడా ఆలస్యం లేకుండా నీకు క్షమాపణ దొరుకుతుంది. ఒక్క సెకండ్ కూడా లేదు, ఆలస్యం లేకుండా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. 8:17. మత్తయి సువార్త 8:17. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. చాలండి. 4వ వచనం చూడండి. యెషయా గ్రంథం 4వ వచనం 53:4. యెషయా గ్రంథము 53:4. చేయాలి. 53:4. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం. చాలండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను. అది ఇక్కడ
నెరవేర్పుగా దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 17వ వచనంలో ఆయన మాట వలన దయ్యాలను వెళ్ళగొట్టి రోగులను ఒకరిని ఇద్దరు కాదు రోగులందరినీ వినండి. యెషయా గ్రంథంలో యెషయా ప్రవచించిన ప్రవచనంలోని మాటను ఇక్కడ నెరవేర్పు జరుగుతుంది. ఎక్కడ యెషయా గ్రంథంలో చెప్పింది ఎప్పుడు ఎన్ని వందల వేల సంవత్సరాల క్రితం తరాలకు చెప్పిన మాట ఈ మత్తయి సువార్తలో ఇక్కడ నెరవేర్పు చూస్తున్నాం. ఆయన మాటల వలన దయ్యాలను వెళ్ళగొట్టి రోగుల నేలను స్వస్థపరిచి అందువలన ఆ యెషయా గ్రంథంలో చెప్పినందువలన ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన ఆ యెషయా ద్వారా చెప్పబడింది ఇక నెరవేరుతుందయ్యా. ఆయన మాటలతో దయాలు కనబడుతున్నాడు. అంటే వెళ్ళిపోతున్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థత చేతిపడేసి శక్తులు ఉన్నది వెళ్ళిపోతున్నాయి. జ్వరంతో పీడింపబడుతున్నా వారిని స్వస్థపరిచాడు. గుడ్డివారికి చూపులు ఇచ్చేసాడు. మగవారికి మాట ఇచ్చేసాడు. నీ వెనకాల చూడు రాదు ఏం చేస్తున్నాం చెల్లి ఏం చేస్తుంది ఇక్కడ నా వైపు చాలా వంచుకున్నా ముందు కూర్చో. నువ్వు కాదు నువ్వు బాగా కనపడుతున్నావు. నాకు వెరీ గుడ్ ముందుకు రా. వెరీ గుడ్ యెషయా గ్రంథంలో యెషయా ప్రవచించిన ప్రవచనం ఇక్కడ యేసు ప్రభువు వారు నెరవేరుస్తున్నారు. ఇదిగో ఆయన వస్తాడు, ఈయనకు లోకంలో జన్మిస్తాడు, దయాలను వెళ్ళగొడతాడు, రోగాలను స్వస్థపరుస్తాడు అని ప్రవచించిన ప్రవచనము ఇక్కడ నెరవేర్పు జరిగింది. వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్, ఈజ్ వండర్ఫుల్ గాడ్. ఎవరు చేరి ఏ డాక్టర్లైనా గుడ్డోళ్ళకి కన్ను ఇస్తారు, కన్ను తీసి కన్ను పెడతారు, కానీ గుడ్డోనికి కన్ను ఇస్తారా? ఏ డాక్టర్ అయినా. మూగవాడికి ఏ డాక్టర్ అయినా నోరు తెప్పిస్తారా? వాజులో అది. కానీ యెషయా ప్రవచించిన ప్రవచనము నెరవేర్పు ప్రకారము ఎన్నో వేల సంవత్సరాల క్రితము యెషయా ప్రవచించిన ప్రవచనం ఇక్కడ నెరవేర్పు జరిగింది. ఏదంట? ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలలను స్వస్థపరచను. రోగుల నెలలను ఏ రోజు ఆయన ముందుకు జ్వరమా వెళ్ళిపో, పక్షపాతం ఉన్నవాడు లేచినాడు, గుడ్డి కూడా అని ఉమ్మి తీసాడు. పోస్తే అయిపోయింది, బాగా అయిపోయింది. అలాంటి పవర్ఫుల్ సేవకులు ఎన్నో ఉన్నారు. మీరు కూడా అలాగా దేవుడి సేవ చేయాలని ఆశ కలిగితే మీకంటే వరకు కూడా దేవుడు ఇస్తారు. అపోస్తులైన పేతురుకి ఇచ్చాడు, అపోస్తులైన యోహానికి ఇచ్చాడు, అపోస్తులైన పౌలుకి ఇచ్చాడు. అనేక మందికి దేవుడు ఈరోజు నన్ను కూడా అలాగా స్వస్థత చేసే కృపనిచ్చి అనేక ప్రాంతాల్లో స్వస్థతల కొరకే నన్ను తెలుసుకుంటూ ఉన్నాను. దేవుడు నీవు ఆశ కలిగి ఉంటే అలాంటి పరిచయం నేను చేయాలని నువ్వు ఆశపడితే ఆ పరిచయం నీకు కూడా ఇస్తాడు, అట్టి కృపను నీకు ఇస్తాడు. నీవు మాత్రం నాకంత భక్తి లేదు, నాకంత విశ్వాసం లేదు, నేను చేయలేను అనుకుంటే నువ్వేం చేయలేవు.
దేవుడు ఇస్తాడు, నేను చేస్తానని నువ్వు ముందుకు వస్తే దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు ఆ పరిచయం చేస్తావు. నేను దేవుడు నాకంటే వరం ఇస్తాడు, నేను చేస్తానని నువ్వు నమ్మి విశ్వాసంతో ముందుకు వస్తే నీకంటే వరం ఇస్తాడు, నేను వాడుకుంటాడు. మనిషి నేచర్ ఏంటో తెలుసా? ఎప్పుడు తన బలహీనతనే చూసుకొని నాకంత భక్తి లేదు, నాకంత జ్ఞానం లేదు, నాకంత యోగ్యత లేదని తన బలహీనతను చూసుకొని వెళ్ళిపోతాం. మనిషి చెడిపోవడానికి కారణం తెలుసా? తన బలహీనత తాను చూసుకోవడం వల్ల. ఏదైనా పోటీ పరీక్షలు రాయమంటే అంత పోటీలో పాల్గొనేంత నాలెడ్జ్ లేదు, నాకు అంత నాలెడ్జ్ లేదు. దాంట్లో లెక్కలు ఉంటేవి నాకు చాలా కష్టం, దాంట్లో ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, నాకు చాలా కష్టము. వాళ్ళకున్న జ్ఞాన పరిస్థితిని బట్టి వాళ్ళు మాట్లాడతారు. లేదు, దేవుడు నాకు మంచి జ్ఞానం ఇస్తాడు, లెక్కలు చేసి మంచి జ్ఞానం ఇస్తాడు, ఇంగ్లీష్ గ్రామర్ చక్కగా చేయగలిగిన జ్ఞానం నాకు ఇస్తాడని దేవుడి మీద ఆధారపడేవాడికి దేవుడి జ్ఞానము దేవుడు ఇస్తాడు. లెక్కలు కాదు, ఏదైనా కూడా జ్ఞానం దేవుడు ఇస్తాడని ముందుకు వస్తే నీకు దేవుడు ఇస్తాడు. దేవుడు నన్ను వాడుకుంటాడు, స్వస్థపరిచే వరాలు ఇస్తాడు, అద్భుతములు చే వరాలు ఇస్తాడు. నేను వస్తాను, దేవుడు నన్ను వాడుకుంటాడు అంటే దేవుడు నన్ను వాడుకుంటాడు. అలాగా మానవుని నేర్చినంత ఎప్పుడు నాకంత తెలివి లేదు, నాకంత జ్ఞానం లేదు, నాకు యోగ్యత లేదు అని తను తాను ఏం చేస్తాడంటే తను తాను అయోగ్యంగా ఎంచుకుంటుంటాడు. నీవు అయోగ్యుడుగా అవ్వచ్చేమో కానీ నీవు అంత యోగ్యుడు అదేమో కానీ నువ్వు నమ్ముకున్న యేసు మాత్రం అయోగ్యుడు కాదు. నువ్వు నమ్ముకున్న దేవుడు బలవంతుడు, నీవు నమ్ముకున్న దేవుడు అద్భుతములు చేయవాడు, నీవు నమ్ముకున్న దేవుడు ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఎలాగ చేస్తాడు? అద్భుతాలు ఎలాగ చేస్తాడు? ఆశ్చర్యకార్యములు ఎలా చేస్తాడు? నీ ద్వారా చేస్తాడు అద్భుతాలు, నీ ద్వారా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నీకు లెక్కల జ్ఞానం ఇస్తాడు, ఇంగ్లీష్లో జ్ఞానం ఇస్తాడు, సేవలో ఆత్మవరాలు ఇస్తాడు, సేవలో అద్భుతములు చేయ కృపను నీకు ఇస్తాడు. ఎప్పుడు దేవుడు నన్ను బలపరిచి వాడుకుంటాడు, దేవుడు నాకు ఆత్మవరాలు ఇస్తాడు, దేవుడు అద్భుతములు చేసే కృపవరం నాకు ఇస్తాడని నీవు దేవుని నమ్మినప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు యెషయా గ్రంథము చేతిలో ప్రవచించిన ప్రవచనము నెరవేర్చినప్పుడు 100,000 సంవత్సరాల క్రితంలో ప్రవచించిన ప్రవచనము నెరవేరినప్పుడు, యేసులో నెరవేరినప్పుడు, అపోస్తలుడైన మత్తయిలో నెరవేరినప్పుడు, అపోస్తలుడైన యోహానులో నెరవేరినప్పుడు, అపోస్తలుడైన పౌలులో నెరవేరినప్పుడు, ఇప్పుడు అనేక మంది భక్తుల్లో నెరవేరినప్పుడు ఆ స్వస్థత వరము నీలో నుండి కూడా ప్రవహిస్తుంది. నిన్ను కూడా వాడుకుంటాడు. దేవుడు వాడుకుంటాడని దేవుడు నన్ను బలపరిచి వాడుకుంటాడు. నా ద్వారా అద్భుతాలు చేస్తాడు, నా ద్వారా ఆశ్చర్యకార్యాలు చేస్తాడని నువ్వు నమ్ము ముందుకు రా. దేవుడు నిన్ను వాడుకుంటాడు. నిన్న నేడు మారని వాడు, నిన్న నేడు మారని వాడు, ఎన్నడెన్నడు నిన్ను వాడుకునేవాడు. నిన్న నేడు మారేవాడు, ఎప్పుడెప్పుడు ఒకే రీతిగా ఉండేవాడు. అప్పుడు ప్రవక్తలను వాడుకున్నాడు, అబ్రాహాము ఇస్సాకు యాకోబులను వాడుకున్నాడు, యోసేపును వాడుకున్నాడు, దావీదును వాడుకున్నాడు, దానియేలును వాడుకున్నాడు, బలంగా గొప్పగా వాడుకున్నాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోను బలముగా వాడుకున్నాడు. నిన్నెందుకు వాడుకోని దేవుడు? నిన్ను వాడుకుంటాడు. దేవుడు నన్ను బలపరిచి వాడుకుంటాడు. దేవుడు నన్ను ఆత్మవరాలు ఇస్తాడు. దేవుడు నన్ను
నన్ను వాడుకున్నాడు దేవుడు, మిమ్మల్ని ఎందుకు వాడుకోడు? నమ్మండి, మీ బలహీనత మీరు చూసి వెనకడుగు వేయకండి. దేవుని శక్తిని, బలాన్ని చూసి నీ ముందుకు రా, నిన్ను వాడుకుంటాడు. నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఆశ్చర్యమైన కార్యాలు నీ ద్వారా చేస్తాడు. నన్నెంత దేవుడు ప్రేమిస్తున్నాడు, నిన్నంతే ప్రేమిస్తున్నాడు. మత్తయి, యోహాను, లూకాను ఎలాగ ప్రేమించాడు? నన్ను నిన్ను అలాగే ప్రేమిస్తున్నాడు. ప్రేమలో ఏమి హెచ్చు తక్కువ లేవు. దేవుని ప్రేమ హెచ్చు తక్కువ లేవు. పేద తరగతి లేదు, విద్యవాడు విద్యాలు లేని వాడు లేదు. నువ్వు ముందుకు వస్తే చాలు, నిన్ను వాడుకుంటాడు. ప్రభు, నన్ను వాడుకో ప్రభు, నాకు వరాలిచ్చి, అద్భుతములు చేసి, శక్తినిచ్చి వాడుకో, నన్ను వాడుకో ప్రభు. నువ్వు ముందుకు వస్తే నేను వాడుకుంటాను. Are you ready? Are you ready? Are you ready to use mightily? To use mightily you. He is ready to use you. ఆయన నిన్ను వాడుకోవడానికి రెడీ ఉన్నాడు. నువ్వు వాడబడడానికి రెడీ ఉన్నావా? ఈరోజు ఈ శుభ శుక్రవారం రోజు, ఈ గుడ్ ఫ్రైడే రోజు, ఏ శనివారం ప్రాణం పెట్టిన రోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను వాడుకుంటా. నువ్వు నన్ను వాడుకోవడానికి నువ్వు నన్ను ముందు నా దగ్గరికి వస్తావని దేవుడు అడుగుతున్నాడు. నీవు ముందుకు వస్తావా? నేను నిన్ను వాడుకుంటా, నిన్ను బలపరిచి వాడుకుంటా, ఆత్మ వరాలిచ్చి వాడుకుంటా, కృప వరాలిచ్చి వాడుకుంటా, నీ ద్వారా అద్భుతాలు చేస్తా, ఆశ్చర్య కార్యములు చేస్తా. ఈ శుభ శుక్రవారం రోజు నిన్ను వాడుకుంటా, నిన్ను వాడుకుంటా, బలపరిచి వాడుకుంటా. యోహానులో పౌలు ఎలాగో మీరు కూడా నాకంటే, మీరు ఆశతో నన్ను నమ్మిన దగ్గరికి వస్తే నిన్ను వాడుకుంటా, నిన్ను వాడుకుంటా, నిన్ను వాడుకుంటా అని దేవుడు మాట్లాడతాడు. ఈజ్ రెడీ టు యూజ్ యూ. తన సేవలో నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నేను గొప్పగా గొప్పగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడతావా? దేవుని చేత వాడబడడానికి ఆశ ఉందా? ఉంటే నువ్వు ముందుకు రా. ఈరోజు నేను సమర్పించుకో. ప్రభువా, నేను రెడీ ప్రభువా, నీ చేతిలో నేను వాడబడడానికి రెడీ ప్రభువా. ఈ గుడ్ ఫ్రైడే రోజు నేను నీ చేతిలో వాడబడడానికి రెడీగా ఉన్నాను ప్రభువా. చెప్తావా నీవు? చెబుతావా నీవు? Are you ready to say? Are you give the sick hand to the Lord Jesus Christ? నీ కొరకు శిలువలో యేసయ్య తన రక్తము కారుతున్న చేతులు నీ వైపు చూపుతున్నాడు. రక్తము కారుతున్న చేతులు నీ వైపు చూపుతున్నాడు. రక్తము కారుతున్న చేతులు నీ చేతికి అందించాలనుకుంటున్నాడు. రక్తము కారుతున్న చేయిని నీవు అందుకుంటావా? ఈరోజు ప్రభువా, use me Lord, use me Lord, Lord use me Lord. నిన్ను వాడుకో, నిన్ను వాడుకో ప్రభు. నన్ను నీ చేతిలో బలపరచాలి. నన్ను పవిత్రపరిచి బలపరిచి వాడుకో ప్రభు. నీవంటే దేవుడిని వాడుకోవడానికి రెడీగా రెడీ. నీవు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు దేవుని చేత వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఏ శని కొరకు చనిపోయినాడు గుర్తించవా? ఎంతకాలం గుర్తించకుండా ఉంటావు? ఎంతకాలం నీవు గుర్తించకుండా ఉంటావు? ఆ కరువని పేరు నీవు గుర్తించకుండా ఉంటావు. ఎంతకాలం 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 ఇంకా ఏడ్పిస్తావు? ఇంకా ఎంతకాలం శిలువ వేస్తూ వస్తావు? ఎంతకాలం శిలువ వేస్తూ వస్తావు?
ఎంతకాలం లోకంపై మమకారం, ఇంకెంతకాలం యేసంటే నిర్లక్ష్యం, ఎంతకాలం లోకంపై మమకారం, ఇంకెంతకాలం యేసంటే నిర్లక్ష్యం. నిర్లక్ష్యం వద్దు, మాని విడిచిపెట్టండి నిర్లక్ష్యం. యేసు నిన్ను బలంగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆయన బలమైన చేతుల కింద నీవు వాడబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈజ్ రెడీ టు యూజ్ యూ. నిన్ను వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను బలపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. బలపరిచి వాడుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ఎలాగున్నావు? నువ్వు సిద్ధంగా ఉన్నావా? రోమీలకు రాసిన పత్రిక 4:20. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఆయన మన అపరాధములు నిమిత్తం అప్పబడి మనసు నిమిత్తముగా తీర్చబడకుకై లేయబడను. ఆయన మన అపరాధము నిమిత్తము అప్పగింపబడిను. గుర్తిస్తున్నావా? మన అపరాధముల నిమిత్తము ఆయన, అంటే మనం చేసిన పాపము, దోషాలు, నేరాలు, ఘోరాల కొరకు ఆ శిలువలో యేసయ్య మరణించాడని గుర్తించాడు. అయ్యో, నేను ఆ శిలువలో ఇంత ఘోరంగా నేను చనిపోవలసి ఉన్నదే, ఇంత ఘోరాతి ఘోరంగా నేను చనిపోవలసి ఉందని అపోస్తలుడైన పౌలు గుర్తించాడు. అందుకే రాశాడు, ఆయన మన అపరాధం నిమిత్తము అప్పగింపబడ్డాడు. ఎక్కడికి అప్పగింపబడ్డాడు? శిలువలో వేయబడ్డానికి అప్పగింపబడ్డాడు. శిలువలో చంపబడ్డానికి అప్పగింపబడ్డాడు. శిలువలో ముళ్ళ కిరీటం ధరింపజేయబడ్డానికి అప్పగింపబడ్డాడు. శిలువలో కాళ్ళు, చేతులకు, మేకలు కొచ్చబడ్డానికి అప్పగించబడ్డాడు. 1:39 కొరడా దెబ్బలు కొట్టబడ్డానికి అప్పగింపబడ్డాడు. 1:30 కొరడా దెబ్బలు కొట్టినప్పుడంట ఆ కొరడాలకు ఇలాగా చేపలు పట్టే కొన్ని లెక్క ఉంటాయి. చేపలు పట్టేవి కొన్ని చూశారు కదా, చేపలు పట్టేవి ఎర్ర ఎక్కించింది అట్లాగా బలమైనవి లాగా ఉంటాయి. కొడితే ఒకసారి కొడితే శరీరానికి ఇట్లా పడితే శరీరం అంతా లేచిపోయి వచ్చిందంట. అసలు వీపు మీద పడితే వీపు ఎలాగ పడిందంట, పొలంలో ఒకటి దున్నితే సార్లు ఎలాగ ఏర్పడతాయి అలాగా వీపు ఒక్కసారి కొడితే ఆ చర్మం ఇట్లా చర్మం అంటే పెరుక్కొని వచ్చి సార్లు కనపడుతున్నాయంట. 39 దెబ్బలు సామాన్యమైన దెబ్బలు కాదు, సామాన్యమైన దెబ్బలు కాదవి. మానవుడు భరించలేని దెబ్బలు, సామాన్యమైన మానవుడు భరించలేని దెబ్బలు అవి. కొరడా దెబ్బలు ఎక్కడ తగులుతే ఎక్కడ చర్మము పీక్కొని కండలు లేపుకొని వస్తున్నాయంట దెబ్బలు. అలాంటి ఘోరముగా దెబ్బలతో తినడానికి అప్పగింపబడ్డాడు. ముళ్ళ కిరీటం ఒక్కొక్క మేకు ఇలాగా ముళ్ళు పెద్ద ఉంటాయంట. ఒక్కొక్క ఇంతకన్నా పెద్ద ఉంటుంది ముళ్ళు. అవి ఒక్కసారి కిరీటం లాగా చేసి పెట్టి కొడితే
లోపలికి మెదుడులోకి తలలోకి ఎక్కడెక్కడ నరాల్లోనికి మెదుడులోనికి దూరిపోయాయి. రక్తం మొక్కమంతా ఏమైపోయింది? రక్తమైపోయింది. చూడండి యెషయా గ్రంథంలోనికి రండి. రెండవ వచనం చూడండి. యెషయా గ్రంథం 53 రెండవ వచనం. యెషయా గ్రంథం 53 రెండవ వచనం. చందు నీ బైబిల్ యాడ్ చదివేవాళ్ళు మీ దగ్గర బైబిల్ యాడ్ చెప్తాను. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేడు. ఏమంట? ఎట్లాంటి వాడంటే అతను లేత మొక్క వలె ఎంత మృదువుగా పెరిగాడంట. కానీ ఈ ముళ్ళ కిరీటం కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, ఇదిగో అందరూ చూడండి, ఇది ముళ్ళ కిరీటం పెట్టి కొట్టిన తర్వాత ఇదంతా రక్తం వచ్చేసింది. ఇదంతా రక్తం వచ్చేసి గడ్డమంతా రక్తం వచ్చేసి ఏమైపోయినాడంట? అతనికి స్వరూపమైనను సొగసైనను లేకుండా అయిపోతాడా ఆమె కోసం అని ప్రవచించాడు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేకుండా మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని రక్తమంతా ఇదైపోతే అతన్ని చూసి ఇష్టపడటానికి కూడా మనసు రానంతగా రక్తముతో శిలువ కిరీటంతో కొట్టి రక్తమంతా కారిపోతే అతనికి ఏం లేదంట? అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అతనికి రూపము లేకుండా ఏమైపోయింది? అతనికి రూపం లేకుండా ఏమైపోయింది? సొగసైనను స్వరూపమైనను లేదు. ఎందుకు? ముళ్ళ కిరీటం పెట్టి పొట్టి లోపల రక్తమంతా కారిపోయి మొహం పోయింది, రక్తమైపోయింది. అందుకు అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. కానీ అతను ఎలాంటి వాడంట? 10,000లో తీసుకున్నాడు. 10,000లో తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా అతని గుర్తుపట్టగలడు. కురులంట నొప్పులుగా అంటే కళ్ళకి చేరుస్తూ అలాగ నొప్పులుగా ఉండా గురులు కలిగిన వాడు, అందమైన వాడు 10,000లో తీసుకున్నాడు. కానీ అతను ఏమైపోయినాడంట? సొగసైనను స్వరూపమైనను లేనివాడు అయిపోయాడు. అందుకు అప్పగించబడ్డాడు. 10,000లో సుందరుడైన వాడు అతికాంక్షణీయుడంట. అతికాంక్షణీయుడంట అంటే మళ్ళా చూడాలనుకునేవాడు. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు, లోకేష్ నాయక్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు, అబ్బాబ్బాబ్బా అని మళ్ళా చూడాలి.
ఒక్కొక్క ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడు, ఒక్కొక్క ఏం స్మార్ట్గా ఉన్నాడు, లోకేష్ నాయక్ ఎంత బాగున్నాడు. అది అలాగే మళ్ళా చూడాలనిపించేవాడంట యేసు ప్రభువు. హల్లెలూయా హల్లెలూయా. మళ్ళా అలాంటి చూడాలని అతి కాంక్షణీయుడైన యేసు ప్రభువు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా హింసించబడ్డాడు. నీ కొరకు నా కొరకు అప్పగించబడ్డాడు. నీ కొరకు నా కొరకు అప్పగించబడ్డాడు. ఆయన నీ కొరకు నా కొరకు అప్పగించబడ్డాడంటే ಮತ್ತೆ రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 25వ వచనం 4:25. ఆయన మన అపరాధం నిమిత్తము అప్పగింపబడినాడు. మన అపరాధముల నిమిత్తము. విన్నారా? ఎవరైనా తెలిసి హలో, ఎవరైనా తెలిసి ఊరిపోతుంటే నిన్ను కాచుకున్నారా నిన్ను చంపడానికి, నువ్వు చేసిన తప్పులకి, హలో, నువ్వు చేసిన తప్పులకి, పాపాలకి, నేరాలకు నిన్ను చంపడానికి రెడీగా ఉన్నాక ఊళ్ళో నువ్వు వెళ్ళొద్దురా అంటే ఎవరైనా వెళ్ళి చావడానికి ఇష్టపడతారా? ఎవరైనా చావడానికి ఇష్టపడతారా? వాడు తప్పులు చేశాడు, నేరాలు ఘోరాలు చేశాడు. నీ కొరకు కాచుకున్నారా నువ్వు చేసిన పాపాలకు? వాళ్ళ నాయనను కొట్టావు కదా, వాళ్ళ నాయనను చంపావు కదా, వాళ్ళ అన్నదమ్ములను చంపావు కదా, ఇదిగో ఇప్పుడు నీ కొరకు కాచుకొని ఉన్నారు, నిన్ను చంపడానికి రెడీ ఉన్నారా అంటే ఎవరైనా దాకా పోతారా? కానీ యేసు ప్రభువు ఎరిగి సరిపోయాడు. నేను ఈ లోకంలోనికి వచ్చి పుట్టి నేను చావడానికే వచ్చాను. నేను లోకపాపములను మోసుకొని దేవుని గొర్రె పిల్లనయ్యా అని చెప్పాడు. ఎవరు చెప్పాడండి ఈ మాట? నేను ఈ లోకంలో ఈ ప్రజలందరి కొరకు నేను చనిపోవడానికి వచ్చిన లోక పాపములు మోసుకుని వేరే గొర్రె పిల్లలు, ఈ మనుషులందరి కొరకు చనిపోవలసిన వ్యక్తిని నేనే. ఏ మహానుభావులన్నా చెప్పారా? ఎవరైనా చెప్పారా? ఏ దేవుడైనా ఎలా చనిపోయినాడా అంటే దాన్ని బట్టి విమర్శ చేస్తున్నానంటారు కదా. ఏ దేవుడైనా చనిపోయాడా? ఎవరైనా ఇలా చనిపోయారా? ఏ మహానుభావులు అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా చనిపోయారా? ఎవరైనా చనిపోయినారా? కానీ యేసయ్య చనిపోయాడు. ఈయన లోక పాపంలో మోసుకొని వెళ్ళి దేవుని గొర్రె పిల్ల. ఈయన ఒక్కడే లోక పాపంలో మోసుకొని వెళ్ళడానికి రెడీ ఉన్న వ్యక్తి ఈయనే. ఈయన మాత్రమే యోగ్యుడు. ఈయన చనిపోతేనే మానవుని యొక్క పాపాలకు క్షమాపణ దొరుకుతుంది. ఏ దేవుడు వెలువడి వారు చనిపోతే కూడా పాప క్షమాపణ రాదు. ఏ మహాయోగులు భక్తులు పండితుల పాపలు చనిపోతే కూడా పాప క్షమాపణ రాదు. యేసు చనిపోతేనే మనిషి యొక్క పాపాలకు క్షమాపణ దొరుకుతుంది. అందుకనే ఆయన లోక పాపములు మోసుకొనుకు దేవుని గొర్రె పిల్ల. ఎవరు క్షమించినా క్షమాపణ లేదు. ఎవరు చనిపోయినా వారు సరైన క్షమాపణ దొరకదు. కాబట్టి ఆయనే లోక పాపములు మోసుకుని వెళ్ళడానికి వచ్చి మానవులందరి వరకు మరణ శిక్ష పొందాడు. ఇష్టపడి పొందాడు. ఇష్టం లేకుండా కాదు. ఉమ్ము వేయడానికి ఇష్టపడ్డాడు. కోడ దెబ్బలు తినడానికి ఇష్టపడి ఒప్పుకున్నాడు. చేతి
వద్దు వద్దు వద్దు, కొట్టొద్దండి కొట్టొద్దండి, చంపొద్దండి, గుద్దొద్దండి, ఉమ్మి వేయొద్దండి అని ఎక్కడ అనలేదు. మౌనంగా ఉన్నాడు, గొర్రె పిల్లలాగా మౌనంగా ఉన్నాడు. కొడుతున్నారు, సిలువ వేస్తున్నారు, వేయండి, గొడవతో కొడుతున్నారు, కొట్టండి. అప్పగించేస్తున్నాడు, తాను అప్పగించుకున్నాడు. తాను అప్పగించుకున్నాడు. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథము 53 12 వచనం చదవండి. 12 వచనం చదవండి. కావున గొప్పవారితో గనులతో కలిసి అతను కొలతను విభాగించుకొనును. ఏదైనగా మరణం నొందినట్టు అతడు తన ప్రాణమును దారిపోసెను. అతిక్రమం చేయువారిలో ఎంతబడిన వాడాయను. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. అనేక పాపములను భరించి తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాడు. ఏమని చేశాడు విజ్ఞాపన? ఏం చేశాడు? సిలువలో ఏం విజ్ఞాపన చేశాడు? నీ పాపం తొలగించమని. ఇంకా పాత్ర తొలగించమని. ఇంకా ఇది వెరీ గుడ్. ఇది ప్రభువా తండ్రి వీరేమి చేస్తున్నారు కనుక వీరిని క్షమించమని విజ్ఞాపన చేస్తున్నాండి. ఎంత ప్రేమ చూడండి. రక్తం కారుదట్లు కొడుతున్నాడు. మనల్ని ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే ఓర్చుకోలేదు, అందుకోవడం కొట్టుకోవడం. అందుకోవడం కొట్టుకోవడం. కొడుతుంటే, పెడుతుంటే, అపహాస్యం చేస్తుంటే, అవమానిస్తుంటే, హేళన చేస్తుంటే, తృణీకరిస్తుంటే, రక్తము కారుదట్లు కొడుతుంటే ఎవరు ఓర్చుకుంటారండి? రక్తము కారుదట్లు కొడుతుంటే ఇట్లన్నంట ఇట్లన్నంట దొబ్బుతాము, చేస్తాము, కట్టుకోలేము. పదకొండవచనం చూడండి. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందెను. పడుతుంటే తృప్తి పడుతున్నాడంట. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేరినదే ఆయన ఉద్దేశము. కాబట్టి అన్ని భరిస్తూ ఉన్నాడు. వీళ్ళగా ఒక మాట, మీరు ఎవరినైనా ప్రభులోనికి నడిపించాలని లోనికి నడిపించాలంటే మీరు ఒక వ్యక్తిని, ఆ వ్యక్తిని ఓర్చుకోవాల్సి ఉంటుంది, సహించుకోవాల్సి ఉంటుంది. ఎలా సహించుకోవాలా? ఒక వ్యక్తిని మీరు ఎవరైతే అనుకుంటారో ఆ వ్యక్తి నిన్ను అవమానిస్తాడు, ఆ వ్యక్తి నిన్ను ధృవీకరిస్తాడు, ఆ వ్యక్తి నిన్ను కొడతాడు, ఆ వ్యక్తి నిన్ను అవమానిస్తాడు. అయినా నీవు ఓర్చుకొని నీవు భరించగలిగితే నువ్వు నడిపించగలవు. నీవు భరించకపోతే ఆ వ్యక్తిని నడిపించగలవు. ఎప్పుడు అవహేళన చేస్తుంటారు, చూసినాం పోతారు, భక్తుడు నాకు తెలుసులేని అంటుంటాడు, నీ గురించి నాకు తెలుసులేదు అంటుంటాడు. ఎందుకు లేబ్బా వీటితో అని నువ్వు విడిచిపెడతావు. నువ్వు నిజంగా ప్రేమించే వ్యక్తి అన్ని భరించి ఓర్చుకొని నడిపిస్తావు.
యేసు ప్రభువు ఇక్కడ భరించాడంట. తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయడానికి ఈయన శ్రమలన్నీ భరిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు. ఎన్ని శ్రమలు అనుభవించడానికైనా రెడీగా ఉన్నాడు. అనుభవిస్తున్నాడు. అందుకని ఈరోజు ప్రపంచమంతా ఆయన సేవలో భరించాడు కాబట్టి ఈరోజు ప్రపంచమంతా ఏ భాష, జాతి, మతము, కులము భేదం లేకుండా యేసును ప్రేమిస్తున్నారు, యేసుని నమ్ముకున్నారు, యేసుని కనపరుస్తున్నారు, యేసుని గురించి పాడుతున్నారు, యేసుని గురించి ప్రకటిస్తున్నారు. ఆ రోజు ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన రక్షించుకున్నాడు. కాబట్టి ఆయనను అర్థం చేసుకొని ప్రేమించడం ప్రారంభించారు, ప్రేమిస్తూనే ఉన్నారు. మొన్న ఒక ఆయన చనిపోయాడు కదా, చంపేసిన ఏం పేరు? ప్రవీణ్ పగడాల గారిని చంపేసి చావడానికే సిద్ధపడి, యేసు నా కొరకు చనిపోయాడు, నేను చావడానికే సిద్ధమని ఎంతో మంది బెదిరించారు. పగడాల ప్రవీణ్, నీ నాలుక కోస్తామని ముస్లింస్ ఒక ఆయన అన్నాడు. భయపడలేదు, చావడానికి సిద్ధపడ్డారు. కారణం ఏంటంటే యేసు ప్రేమను అర్థం చేసుకున్నారు, వాళ్ళు శిలువ ప్రేమను వారు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆయన చావడానికి ఆయన సిద్ధపడ్డాడు. తను ప్రకటించడం మాత్రము మానలేదు, యేసుని గురించి ప్రకటించడం ఎక్కడ మానలేదు. ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎంతమంది చంపుతామన్నా భయపడలేదు. కారణం ఏంటంటే శిలువ ప్రేమను అర్థం చేసుకున్నారు, శిలువ త్యాగాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి భయపడలేదు, వెనకడుగు వేయలేదు. నీవు యేసులో ప్రేమను గుర్తెరిగితే ఇంకా చాలా ఉంది సబ్జెక్టు ముగిస్తున్నాను. అయితే ప్రియులారా, యేసు ప్రేమను దయచేసి అందరూ మోకరించండి. యేసు నిన్ను అడుగుతున్నాడు, నేను నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాను. నువ్వు రెడీ ఉన్నావా? నీ ద్వారా ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాను. నువ్వు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాను. నువ్వు రెడీ ఉన్నావా? సహోదరా, మరి ముఖ్యంగా శిలువ ప్రేమను అర్థం చేసుకున్నావు. యేసయ్య నా కొరికే ఇన్ని ఘోరమైన శిలువ శ్రమలు అనుభవించాడని నీవు మొదట నమ్ముతున్నావా? నా పాపములు, నా శాపముల కొరకే ఆ శిలువలో యేసయ్య మరణించాడని నమ్ముతున్నావా? మొట్టమొదట నువ్వు నమ్ముతున్నావా? నేను ఆ శిలువలో ఆ ముళ్ళ కిరీటం చేత బాధింపబడవలసింది, 139 కొరడా దెబ్బలు నేను తినవలసింది, నా కాళ్ళకు నా చేతులకు మేకుల చేత కొట్టబడవలసింది, పక్కలో మళ్ళీ ఒక పోటు పడవలసింది. నేను ఆ శిక్ష అనుభవించవలసింది. కానీ నాకు బదులుగా నా యేసయ్య ఆ శిలువలో మరణించాడు అని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే నీ పాపం ఒప్పుకొని నీకు నీవే యేసుకు సమర్పించుకో. నీవు యేసయ్యకు సమర్పించుకో. ప్రభువా, నన్ను నీకు సమర్పించుకున్నాను. నా ప్రాణాత్మ దేహములను నీకు సమర్పిస్తున్నాను. యేసు
నన్ను వాడుకోకండి అని అడుగు దేవుడు. ఇక నుంచి నేను నీ కొరకు జీవిస్తాను ప్రభువా, ఇక నుంచి నేను నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా, నీ కొరకు ఎన్ని శ్రమలైనా పడడానికి నేను ఇష్టపడతాను ఆయన, ఎన్ని అవమానాలైనా నేను పడడానికి నేను ముందుకు వస్తున్నాను ప్రభు. నేను శ్రమలు వస్తానని భయపడద్దండి. శ్రమలు వచ్చినప్పుడు తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాను. వాక్యంలో బయలుపరచండి, వాక్యంలో బయలుపరచండి. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నిన్ను వాడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీవు నా చేత వాడపడ్డానికి నీవు సిద్ధముగా ఉన్నావా? నేను నిన్ను స్వాధీనం చేసుకోవడానికి నేను సిద్ధముగా ఉన్నాను. నీవు నీ ప్రాణాత్మ దేహములను నాకు సజీవ యాగంగా సమర్పించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. నిన్ను స్వాధీనంలో నిన్ను నా స్వాధీనంలోకి తీసుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. నీ ప్రాణాత్మ దేహములను నీవు అప్పగించడానికి సిద్ధముగా ఉన్నావా? దేవుడు నిన్ను అడుగుతున్నాను, నేను వాడుకోవడానికి అడుగుతున్నాను. ప్రభువా, 7 మాటలు చక్కగా నీ బిడ్డలు మాట్లాడారు. వారంతకు వారే ప్రిపేర్ చక్కగా మాట్లాడారు ప్రభా. ఇలాగ జీవితకాలంలో నీ యొక్క సువార్తను ప్రకటించే బిడ్డగా మేము అభిషేకిస్తున్నాను. ఆత్మపూర్ణంలో ఉండుగా, ఆత్మ జ్ఞానంతో నింపబడుదురుగా, సర్వశక్తి చేత నింపబడుదురుగా, పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపబడుదురుగా, పరిశుద్ధ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురుగా. కానీ ఆయన నీ బిడ్డలు మాటతో పంపించారు. మీ పనున్నాను అట్టి మాటలను మా జీవితాల్లో నెరవేరబడినట్టుగా సహాయం చేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డలను రక్షించి కాపాడు, దీవించు, ఆశీర్వదించు. వీటి కుటుంబాలను రక్షించి కాపాడు, దీవించు, ఆశీర్వదించు. మీరు నీ కృపను భద్రపరచుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి కొన్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ యొక్క మా యొక్క కృపలు పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైంది. మనల్ని బలపరిచి ఆత్మ చేత అభిషేకించి బలముగా వాడుకోనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే.